నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు గత కొద్ది రోజులుగా చాలా హాట్గా నడుస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఒక సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిందో వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి అంశం కూడా ఒక డిబేటబుల్గా నడుస్తోంది. సో రాజకీయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు హాట్గా నడుస్తున్నటువంటి క్రమం. సో మరోవైపు ఇవన్నీ ఇట్లా ఉంటే తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అన్నటువంటి క్వశ్చన్ కూడా అట్లనే ఉంది. సో ఆ ముహూర్తం కూడా దగ్గర పడింది అన్నటువంటి చర్చ మళ్ళొక్కసారి ఊపందుకుంది. ఈ దఫా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో అది కొంత కొలిక్కి వస్తుందేమో అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. ఇక ఆ అంశం అట్లా ఉంటే సరే, మంత్రివర్గ సమావేశం ఎప్పుడైతుంది ఏమిటి అన్నది అట్లా ఉంటే, ప్రస్తుతానికి గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య భేటీలు అవ్వడం వెనక రీజన్ ఏంటి, వీళ్ళ వెనకాల రహస్య ఎజెండాలు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి అంశం రాష్ట్రంలో హీటెక్కిస్తోంది. అధికార పార్టీలో ఏం జరుగుతోంది, తెర వెనుక ఉన్నదెవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. మంత్రుల మధ్య సఖ్యత లేదన్నది ఇంకొక చర్చ అట్లా నడుస్తోంది. ఎమ్మెల్యేలు అసంతృప్తితోనే ఉన్నారు అన్నటువంటి చర్చ ఇంకోవైపు జోరందుకుంటోంది. ఈ అంశం ఇట్లా ఉంటే అసలు ఈ రహస్య భేటీ పైన పీసీసీకి అందినటువంటి సమాచారం ఏమిటి? వెంటనే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా రెస్పాండ్ అయింది. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు, వ్యతిరేక ఎమ్మెల్యేనే వీళ్ళంతా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంటనే కౌంటర్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే సర్దుకొని కొంత యాక్టివ్లోకి వచ్చేసి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇద్దరు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ భేటీ ఇంటర్నల్గా చేసుకున్నారు. ఏదో వాళ్ళొక డిన్నర్ ఇన్విటేషన్ ఉండే, సో ఇన్విటేషన్లో భాగంగా వెళ్ళడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదు, ఇది టీ కప్పులో సున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొట్టిపారేసినటువంటి అంశం. సో ఈ రహస్య భేటీ నిర్వహించిన వాళ్ళపైన ఏమైనా చర్యలు ఉంటాయా, లేదంటే మందలిస్తారా అన్న అంశం అట్లా ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో నిజానికి ఈ స్వేచ్ఛ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది దేశ రాజకీయమైన జాతీయ అధిష్టానం కూడా ఈ అంశాన్ని ఒప్పుకుంటుంది. సో ఈ అంశం కలిసిన తర్వాత ఈరోజు జరిగినటువంటి ఈ భేటీ తర్వాత ఇదంతా కామన్ అని వదిలేస్తారా? ఈ మొత్తం ఎపిసోడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజానికి కొంత గుంభనంగానే ఉన్నారు. ఇది జరిగినప్పటి నుంచి కూడా మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు. సో దీని మీద అదును చూసి ఏమైనా రెస్పాండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఇంటర్నల్గా ఈ అంశాన్ని ఇక్కడితో సద్దుమణిగించి భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా, ఎందుకంటే వెంటనే ఏమాత్రం చిన్న లీడ్ దొరికినా కానీ బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది జూలు అందుకోవడానికి. సో ఇట్లాంటి ఒక పవర్ఫుల్ అంటే ఒక గట్టిగా ఉన్నటువంటి ప్రతిపక్షం అనే చెప్పాలి, ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ కూడా చాలా జాగ్రత్తగానే అడుగులు వేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నారు కదా, గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు పాల్గొంటున్నారు. తేజవత్ వెంకట నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శంకరరావు రవికుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అట్లాగే జయరామ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. గౌతమ్ ప్రసాద్ గారు ఎట్లా చూస్తున్నారు ఈ భేటీ, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అన్నగారు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న మీరేదో చాలా ఆలోచనలో ఉన్నట్టున్నారు. కనెక్ట్ అవ్వలేకపోతున్నారా, రాజకీయాలు కనెక్ట్ అవ్వలేకపోతున్నారా, నాకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారా? కాదు, అంటే రాజకీయాలలో ఉన్న పరిస్థితులు నైరాశ్యంగా అనిపిస్తుంది. అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందా, లేకపోతే వాళ్ళది వాళ్ళు దాగుడుమూతలు ఆడుకుంటున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. నిజం చెప్పాలని అంటే ఈరోజు వాళ్ళల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూనే వాళ్ళ పార్టీ నిర్ణయాల్ని నియమాల్ని ఉల్లంఘించి వాళ్ళు సమావేశం కావడాలు, ఒకదానికి పొంతన లేకుండా వ్యవహరించడాలు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద కూడా ఒక ఐక్యతతో ముందుకు వెళ్ళకపోవడము, ఇవన్నీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న పరిస్థితి. అంటే వాళ్లకు అంతర్గతంగా స్వేచ్ఛ ఉండొచ్చు, లేదా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ ప్రభుత్వ నిర్ణయాల్ని అమలుపరచడంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అక్కడైనా ఒక ఐక్యత ఉందా అని చెప్పేసి అంటే ఏ మాత్రం ఐక్యత లేని పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇటు నిన్నగాక మొన్న ఒక 10-12 మంది రహస్యంగా భేటీ అయిన మాట వాళ్ళు బయటకు చెప్పకపోయినా అది జరిగింది మాత్రం వాస్తవం అని చెప్పేసి వాళ్ళ ఎమర్జెన్సీ మీటింగ్లు కానీ, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎమర్జెన్సీ మీటింగ్ కానీ, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గారి సంభాషణ కానీ, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ మధ్య ఒక రహస్య భేటీ మాత్రం జరిగింది అనేదైతే మనకు బయట ప్రపంచానికి అర్థమవుతున్న అంశం. అది ఒకటైతే, రెండోది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక బీసీ కులగణన,
అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కడో బెంగళూరులోనో లేదంటే కర్ణాటకలోనో ఎక్కడో హంపీలోనో జరగలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అక్కడెక్కడో హంపీలో ఒక పెళ్లికి వెళ్ళి అక్కడ ఒక భారీ ఈవెంట్ లో పాల్గొన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు అంతా కలుసుకున్నారు, అప్పుడు పార్టీ యాక్టివేట్ అయింది. సరే గతం ఇప్పుడు ఎందుకు తవ్వుకోవడం, కానీ ఇక్కడ జరిగింది ఏకంగా స్టేట్ నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది కాబట్టి దీని మీద ఇంత చర్చించాల్సి వస్తుంది. ఏదో పక్క రాష్ట్రంలో జరిగిందా, రహస్యంగా జరిగిందా అంటే అది వేరే అయ్యి ఉండొచ్చు. అదే నేను అదే చెప్తున్నాను, ఇక్కడే జరిగింది. వాళ్ళు కావాలనే ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి, ఈ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఆధిపత్యం చెలాయిస్తున్నాడు, ఆ చెలాయిస్తున్న ఆధిపత్యాన్ని సహించలేని పరిస్థితి, అదేవిధంగా కమిషన్లు కానీ కాంట్రాక్టులు కానీ రాలేని పరిస్థితి, వీటన్నిటిలోంచి ప్రజల్లో ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుపరుస్తున్న హామీల పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది. రేపు రాబోయే రోజుల్లో మన మనుగడ ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిన స్థితి ఉంది. కాబట్టి రేపు మన భవిష్యత్తు ఏందనేది కూడా ఒక నైరాశ్యంలో నుంచి కూడా ఒక చర్చ జరుగుతుందేమో వాళ్ళ మధ్య అని చెప్పేసి ప్రతినిధుల్లో తప్పనిసరిగా అది ఉంటది. ఎందుకనంటే కింద జరుగుతున్న చర్చ అంతా కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, ప్రజల నుంచి ఏం వస్తుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, నిన్నటిదాకా కేసీఆర్ పాలన మీద మనం ఏదైతే దుమ్మెత్తిపోసామో అవన్నీ వాస్తవాలు కాదని చెప్పేసి ప్రాక్టీస్ లో అర్థమవుతున్నాయి కదా. అర్థమవుతున్న సందర్భంలో ప్రజల యొక్క రియాక్షన్ అనేది చాలా సీరియస్ గా ఉంది. మనం ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కాని పరిస్థితి ఉంది అనే దాంట్లో ఒక నైరాశ్యము, ఒక దిగులు, ఒక భయము. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా ఒక పెద్ద సమస్యగా ఉంది. నేను గతంలో కూడా మన చర్చల్లో కూడా చెప్పాను, నేను స్థానిక సంస్థల ఎన్నికలలో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి మెజార్టీ, మంచి సంఖ్య రావడం మీరు చూస్తారు అని చెప్పేసి గతంలో చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఇవన్నీ కూడా దానికి కారణాలు. అయితే నేనేమంటున్నానంటే ఈ 10-11 మంది సమావేశం కావడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా బీసీ కులగణన మీద చేసిన ఏదైతే సర్వే ఉందో దాని మీద వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓపెన్ గా వాళ్ళ కాగితాలని తగలబెట్టిన సందర్భం, ఆ రిపోర్ట్ని తగలబెట్టిన సందర్భం. ఇక అంటే స్వేచ్ఛ ఉంటే 4 గోడల మధ్య వాళ్ళు ఎంతైనా కొట్టుకోవచ్చు, ఎంతైనా తిట్టుకోవచ్చు, ఎంతైనా చర్చించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంటేషన్కి ఉమ్మడిగా వెళ్లాల్సి ఉంటుంది, ఐక్యంగా వెళ్లాల్సి ఉంటుంది, సఖ్యతతో ఉండాల్సి ఉంటుంది. కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి గౌతమ్ గారు వస్తా. ఇప్పటికే తెలంగాణలో ఒకవైపు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారో, ఆ చేరిన తర్వాత ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కొత్త పాత కాంగ్రెస్ గొడవలు, పంచాయతీలు నడుస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యేలు భేటీ కావడం ఒక్కసారిగా పిడుగు లాంటి వార్త, పిడుగుపడ్డట్టు అయిందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీలో. దాన్ని ఎట్లా సర్దుపుచ్చుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు, సో భవిష్యత్తులో ఇంకెట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. సో ఒక గీత గీస్తే ఆ గీత మీద ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారా, సో ప్రజలు ఒకవైపు నిరాశలో ఉన్నారో అన్నటువంటి అంశం ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతుంది. అట్ ది సేమ్ టైం మనం చూస్తున్నాం గ్రామ సభలు కూడా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఎమ్మెల్యేల భేటీని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తోంది, లెట్స్ డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎమ్మెల్యేల భేటీ తర్వాత ఈరోజు జరిగినటువంటి సమావేశం చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎమ్మెల్యేలందరికీ ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉండాలంటూ ఒక హితబోధ చేసినట్టుగా కూడా ముఖ్యమంత్రి తెలుస్తోంది. తో పాటు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా కొంత వెనకంజలో ఉన్నారా, ప్రతిపక్షం ముందంజలో ఉంటే ప్రభుత్వ వర్గాలు ఈరోజు ఒక అడుగు వెనక్కి ఉన్నాయా అన్న అంశం, రుణమాఫీ చేసి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని మంత్రులు మాట్లాడుతున్నారా, ఓవైపు గ్రామ సభల్లో కూడా గొడవలు అవుతున్నాయి. సో ఇవన్నీ మంచి చేసినా కానీ చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి ప్రభుత్వం వెళ్ళిపోతుందా? అండ్ మోర్ ఓవర్ నిధుల విషయంలో ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు నిధుల సేకరణ ఇబ్బందిగా మారుతోందా, నిధులు రావడం లేదా, పార్టీ ఫిరాయించిన వాళ్ళకే నిధులు వస్తున్నాయి, సొంతంగా పార్టీ నమ్ముకొని గెలిచిన ఎమ్మెల్యేలకు నిధులు రావట్లేదా, ఇవన్నీ కూడా చర్చలో ఉన్నాయి. పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం, కొత్త పాత కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి గొడవలు ఇంకా ఉంటానే ఉన్నాయి. సో వీటన్నిటి మధ్య ప్రభుత్వం నడుస్తోంది. వెంకటనాయక్ గారు ఏం చెప్తారు? సార్ ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. ఇప్పుడు ఇందాక ఇంట్రోలో మీరు మాట్లాడారు టీ కప్పులో తుఫాన్ లాంటిది అని చెప్పి. మీరు అన్నారని నేను అంటున్నా, బట్ అది టీ కప్పులో తుఫాన్ లాగా కనిపించట్లేదు. ఏదో ఇప్పుడిప్పుడే ఏదో కొంత పొగ బయటకు వస్తోందా అన్నది కనిపిస్తుంది. మరి మంట ఎక్కడ సార్? రాష్ట్రం చాలా వైవిధ్యతతో కూడుకున్నది. డిఫరెంట్ అవసరాలు ఉంటాయి, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక పెళ్లికి పోయినా ఇంకెక్కడైనా పోయినా మనం ఒక చోట కూర్చున్నప్పుడు ఒక విషయమే మాట్లాడతాం సార్. అంతేందుకు సార్, ఒక అజెండా మీద డిబేట్ పెట్టినప్పుడు అజెండా మీద కాకుండా చాలా విషయాలు మనం దీంట్లో లాక్కొచ్చి మాట్లాడతాం.
కొన్నిసార్లు లేని అంశం కూడా డిబేటబుల్ అవుతుంది. సో వాళ్ళు 10 మంది ఎవరైతే ఒక చోట ఉన్నారో డిన్నర్ కోసం కలిసారో దాన్ని మనం భూతద్దులో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అనిరుద్ధ్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చిన కొన్ని విషయాలు కానీ అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుంది. ఇక్కడ విషయం ఏమంటే సార్, ఇంటర్నల్ డెమోక్రసీని కూడా సొంత ప్రయోజనాల కోసం వాడుకునేంత నీచ స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ దిగజారారు సార్. ఈ మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇందాక ఇంకో మాట అన్నారు మీరు, అది కొంచెం నాకు కూడా బాగా అనిపించింది. ఏది బెంగళూరులో ఒక పార్టీ జరిగితే ఆ పార్టీలో, సరే పేరు కూడా చెప్పేస్తాను నేను, జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట ఎమ్మెల్యే మరియు మంత్రిగా ఉన్న వ్యక్తి ఆ రోజు చాలా పెద్ద మాటలు మాట్లాడుండే, అవంతా బయటకు వచ్చింది, గౌరవ్ కేసీఆర్ గారి దగ్గరికి వచ్చింది. సో దాన్ని లైట్ తీసుకున్నారు, అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. అంటే మాకు చాలా లాగా అంటే పార్టీ అఫీషియల్ లైట్ తీసుకున్నారు, మీరు కూడా రెస్పాండ్ కావాలి. మీకు అఫీషియల్ లైట్ తీసుకున్నారా అంటే పార్టీని చక్కబెట్టుకున్నారా, గొడవలు కాకుండా జాగ్రత్త పడ్డారా అన్నది ఇక్కడ జాగ్రత్త పడడం ముఖ్య విషయం. ఇది జాగ్రత్త పడడం అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఏదైనా ఓపెన్ గా మాట్లాడుకున్నప్పుడు వాటిని మళ్ళీ పిలుచుకొని దాన్ని సరిదిద్ది ఈ మనం పార్టీలో ఎట్లా ఉండాలి, అదే విధంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలి అని చెప్పేసి ముందుకు తీసుకెళ్లే క్రమంలో అందరినీ కలుపుకుపోయే విధానం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు కదా, ఎప్పటికప్పుడు మీ పార్టీకి నేనేమంటున్నా గౌతమ్ ప్రసాద్ గారు ఒక మాట ఏంటంటే, పార్టీకి ఒక ఇంటర్నల్ అజెండా గానీ ఒక కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుందో మా పార్టీ కూడా కన్స్ట్రక్షన్ ఉంటది. సో ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఒక మాట నా మాట పూర్తిగా మీరు వినండి. ఏంటంటే ఇక్కడ అంటే మంత్రుల విషయానికి వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక మంత్రి ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా కాన్స్టిట్యూన్సీ అండి, పాలేరు కాన్స్టిట్యూన్సీ ఖమ్మం జిల్లా సంబంధించిన మంత్రి గారు ఉన్నారు. హైదరాబాద్ లో ఒక సమస్య ఉన్నప్పుడు అక్కడ రిప్రజెంట్ చేసేవారు సీతక్క గారు. అక్కడ ఇక్కడ ఈ అంశాలను ఏది పరస్పర మార్పిడి చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడో చిన్నపాటి మిస్కమ్యూనికేషన్ అవుతున్న క్రమంలో దాన్ని ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి బయటకు వచ్చి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సిఎల్పి మీటింగ్ లో అనిరుద్ధ్ రెడ్డి గారు చాలా పేపర్లు తీసుకొని వచ్చారు. ఆ పేపర్లో ఉన్న ప్రధానమైన సారాంశం ఏంటంటే, ఈ రెవెన్యూ సంబంధించిన అంశాలు గత ప్రభుత్వంలో చాలా మౌఢ్యంలో ఉండిపోయినాయి, వాటిని రిజాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉంది. దీన్ని నేను చాలా సార్లు మీ దృష్టికి తీసుకొస్తున్నా అని అనుకున్నప్పుడు, అంటే పార్టీ ఇంటర్నల్ లో కూడా ఏ సమస్యలు ఉన్నాయో దాన్ని పరిగణలో తీసుకునే ప్రయత్నం చేద్దామని అనుకుంటారు. సో దాన్ని మీరు చూడండి, ఇక్కడ సమస్యాత్మకమైన అంశాలని ప్రభుత్వంలో పరిష్కార దిశగా తీసుకెళ్తారు, కానీ మళ్ళీ దాన్ని పార్టీని జోడించడం. వెంకట్, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవైపు ముందే ఉన్నాయి, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, ఒకవైపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఇంకోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉంది. ఇన్ని ఎన్నికలు ముందున్నటువంటి క్రమంలో పార్టీలో జరుగుతున్నటువంటి ఇట్లాంటి ఈ లైన్ దాటే కార్యక్రమాలు జనాల్లో కొంత పలచనగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి లైన్ ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని కంట్రోల్ చేసుకోవడంలో అధిష్టానం కొంచెం తికమక పడుతోందా, లేదంటే సర్ది చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఎమ్మెల్యేలకు, మంత్రులకు, లేదంటే ముఖ్యమంత్రికి మధ్య ఒక కనెక్టివిటీ లైన్ మిస్ అవుతోందా? సార్, కనెక్టివిటీ లైన్స్ విత్ రెగ్యులేషన్ సార్. అంటే విచ్చలవిడితనం అనేది ఉండదు. అంటే ప్రాపర్ వేలో వాళ్ళందరూ వాళ్ళ పనులు చేస్తూనే రెగ్యులేషన్ వేలో వాళ్ళు ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది సార్. అంటే ఒక గొర్రె ఒక సైడ్ పోయిందని చెప్పి అన్ని గొర్రెలు ఒకే సైడ్ పోయే కల్చర్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంశం ప్రధానంగా ఏంటంటే, అంశాల వారీగా వివిధ అంశాలను ఎట్లా మనం ఏది డైవర్సిఫైడ్ లో ముందుకెళ్లాలని మాత్రం ఆలోచిస్తారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ గురించి కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కానీ మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను సార్. మేము దానికి చాలా అంటే సంసిద్ధతో ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము. మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ ఈ విషయంలో హక్కును చేర్చుకోవడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. సో నేను ఈ వేదికగా పెద్దలందరికీ ఒకటైతే స్పష్టం చేయదలుచుకుని ఏంటంటే సార్, మా పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది సార్. ఆ మాట్లాడే స్వేచ్ఛ కూడా ఏది వ్యక్తిగతంగా నా అవసరాల కోసం మాట్లాడడానికి అయితే ఉపయోగించారు సార్. ఆ మాట్లాడే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం కోసం, ప్రజల యొక్క ఏది వాళ్ళ అభ్యున్నతి కోసం మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది సార్. దాన్ని నేనేమంటున్నా అంటే దాన్ని తప్పుపడడానికి అవసరం లేదని అయితే నేను అంటున్నాను సార్. Yeah, 1 second. I'll come back to you. Yeah, before that, Jairam garu. So, Jairam garu, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది. యా జయరామ్ గారు, జనరల్గా ఒక నానుడు ఉంటుంది, అలగడం వేరు, కోపానికి రావడం వేరు. సో అలిగితే బుజ్జగించుకోవచ్చు, మళ్ళీ దారికి వస్తారు, బట్ కోపం వస్తేనే దాన్ని తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంకో రకంగా ఉంటాయి. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు అలిగారా, లేదంటే ఒక కోపంతో ఉన్నారా, లేదంటే ఈ కోపం వస్తే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ వెంటనే అందుకుంది, ఇది ప్రభుత్వ వ్యతిరేకంగా కలిసినటువంటి ఎమ్మెల్యేలే, తిరుగుబాటు ఎమ్మెల్యేలు అంటూ ఇప్పటికీ రాగం అందుకున్నారు. సో ఈ లైన్ ఎట్లా చూస్తారు? పార్టీ లైన్ దాటుతున్నారా ఎమ్మెల్యేలు, లేదంటే దాటాల్సినటువంటి పరిస్థితి వస్తుందా? సో ఈరోజు సిఎల్పి మీటింగ్ ని, ఈ జరిగినటువంటి ఎపిసోడ్ని ఎట్లా చూస్తున్నారు జయరామ్ గారు? శ్రీకాంత్, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, ప్రభుత్వం లోపల కొంతమంది ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడమా, లేకపోతే అసంతృప్తితో ఉన్నారా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సమకూర్చుకోవడం కోసం మాట్లాడుతున్నారా అంటే డెఫినెట్ గా ఇది ట్రూ, అలా డౌట్ ఏం లేదు.
ప్రభుత్వాలలో ఉండే కొంతమంది ఎమ్మెల్యేలు ఏ ప్రభుత్వంలో అయినా కూడా కొంతమంది అసంతృప్తిగా ఉంటారు. వాళ్ళని సంతృప్తి పరచాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలది ప్లస్ పార్టీ పెద్దలది. పార్టీ పెద్ద వచ్చి మహేష్ గౌడ్, ప్రభుత్వ పెద్ద వచ్చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇక్కడ వీళ్ళు 10 మంది ఎందుకు భేటీ అయ్యారంటే అనేక అంశాలు ఉంటాయి. అవి డెఫినెట్ గా అందరికి తెలిసిన అంశాలే. ఎవరు ఏది చెప్పినా కూడా ఎన్ని దాచిపెట్టాలనుకున్నా దాచిపెట్టేది కాదు. అది కాంగ్రెస్ లో అసలే దాగదు. అది ఓపెన్ గానే ఉంటది, ఓపెన్ గా మారుతుంది. ఇంకా ఈ 2-3 రోజులు సరే ఏదో విన్నట్టుకుంటూ వచ్చేసిండు అలాగని చెప్పేసి, ఒకవేళ కనుక ఏ రహస్య ఎజెండా లేకపోతే ఇంత హడావుడిగా గత 3-4 రోజుల నుంచి ఒక అలజడి వాతావరణాన్ని కాంగ్రెస్ లో ఎందుకు వచ్చింది అనేది ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ కనుక ఈ 10 మందితో పాటు ఇంకొక 10 మంది చేరుకున్నట్టు అయితే పరిస్థితులు తారుమారవుతాయి అనే విషయం కూడా తెలుసు. అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే ఏంది వీళ్ళ సమస్య ఏంది అనేది కీలకమైంది. ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా భూదందాలు భూదోపిడి అనేది ఆరోపణలు చాలా మంది ఎమ్మెల్యేల మీద వస్తున్నది. ఇది అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద భూదందా చేస్తున్నది, భూదోపిడి చేసేది ఇలా కొత్త ఏం కాదు, ఎప్పుడు నిరంతర ప్రక్రియ. కానీ తెలంగాణ లోపల వచ్చిన తర్వాత విపరీతమైన రేట్లు పెరగడంతోనే సో ఇదే ఎజెండాగా పెట్టేసుకుని పనులు చేస్తున్న ఎమ్మెల్యేలు చాలా మంది. సో పార్టీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న చాలా మంది. ఇక్కడ అనిరుద్ రెడ్డి ఈ రోజు ఎందుకు సమావేశపడిందంటే తనకు కావాల్సింది ఒక మంత్రి పదవి కావాలని, లేదు అనుకుంటే ఇంక అంశాలు కావాలని. ఒకవేళ కనుక అది ఏది లేదు, అనిరుద్ రెడ్డి అసలు 10 మంది గురించి మాట్లాడలేదా? మాట్లాడిండు, అందరికీ తెలుసు. మరి మాట్లాడిన తర్వాత ఈ పార్టీ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ ఇంకొక చేంజ్ కూడా జరిగింది జయరాం గారు. ఈ చేంజ్ కూడా జరిగింది. జిల్లాల వారీగా ఒక 4 విభాగాలుగా ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాలని కూడా అనుకున్నారు. ఆ వార్త కూడా బయటకు వచ్చింది. బట్ అన్ఫార్చునేట్ గా మళ్ళా సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి ఆదేశం రావడంతోనే ఈ సిఎల్పి సమావేశాన్ని నిర్వహించారు. సో ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ సిఎల్పిలో కొంత వాళ్ళకు ఒక దిశానిర్దేశం ఢిల్లీ నుంచి రేవంత్ మధ్యవర్తిత్వంతో చేసిందేమో అనిపిస్తోంది. అంటే నాకున్న సమాచారం ఏంటంటే, నాకున్న సమాచారాన్ని నేను మాట్లాడుతున్నా. నాకు ప్రజలలో ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే, విపరీతమైన ఈ దోపిడీ లోపల సో ఇంతకుముందు తమ్ముడు వెంకట్ చెప్తున్నట్టుగా ఏంటంటే, ప్రజాస్వామ్యాన్ని మిస్యూజ్ కాదు, ప్రజాస్వామ్యం మిస్యూజ్ కాదు, కానీ ప్రజల భూములు మాత్రం మిస్యూజ్ అవుతున్నాయి. దాని పరిస్థితి కదా మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ మీ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఎంత దోపిడీ చేస్తున్నారు అనే విషయం తెలియని విషయం కాదు. సో ఇక్కడ ప్రభుత్వము అప్పుడు చెప్తున్నది ఏం మాట్లాడుతుంది, ఇప్పుడు చేస్తున్నది ఏం మాట్లాడుతుంది. సో ఈ రోజు అడావుడిగా పెట్టేసి సో దీపాదాస్ మున్షిని ఇన్వైట్ చేయటం చేపటం ఇదంతా కేసీ వేణుగోపాల్ మందలించటం, కేసీ వేణుగోపాల్ వార్న్ చేయటం. సో ఇవన్నీ దేని సూచకాలు? ఈ రోజు అడావుడిగా పరిగెత్తుకొని పోవటాలు అనే దేని సూచకాలు? అంటే ఈ రోజు రేవంత్ చేతి లోపల ప్రభుత్వము చేజారిపోతున్నది రోజు రోజుకు. ఆ పోవడానికి గల కారణాలు ఏంటంటే రేవంత్ అన్నదమ్ములతో పాటు రేవంత్ భూదందాలు కూడా దీనికి కారణము. ఇక్కడ స్పష్టంగా ప్రజలు అనుకుంటున్నది ఏంటిదంటే, ఆ రోజు కేసీఆర్ ని ఏదైతే మాట్లాడామో కులము కుటుంబం అనే విషయాన్ని మాట్లాడామో, ఈ రోజు రేవంత్ కూడా దాన్ని స్పష్టంగా అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి వచ్చేసేమో తన కుటుంబము, రెండోది వచ్చేసేమో కులం. ఈ రోజు ఒక షర్ట్ పైన రెడ్ ట్యాగ్ ఉంటే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా ఎవరి మాట నట్టలేదు. అదంతా తెలిసిన విషయమే, పెద్ద వింతేం కాదు. ఈ రోజు భూదందాలలో ఇన్వాల్వ్ అవుతున్న అత్యధికంగా ఎమ్మెల్యేలే, అది పెద్ద విషయమేం కాదు. కుటుంబం లోపల అసలు కార్పొరేటర్ కాదు కనుక కనీసం వార్డు మెంబర్ కూడా పనికిరాని వ్యక్తులు ఈ రోజు ప్రోటోకాల్ చెలాయిస్తున్నారు అనేది అది ప్రతిపక్షంలో ఉన్నది. ప్రతిపక్షంలో అధికార ప్రతిపక్షంలో కూడా ప్రతిపక్షం కూడా మాట్లాడుతుంది. ఇది అధికార పక్షంలో కూడా ఇంకో ప్రతిపక్షం ఉన్నది, మరి వాళ్ళు కూడా ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. ఈ రోజు రేవంత్ అన్నదమ్ముల విషయంలో మరి ఇవన్నీ ఏంటంటే అంటే ఈ పాయింట్ ఒకసారి మీరు మంచి పాయింట్ అన్నారు జయరాం గారు, మంచి పాయింట్ లేవనెత్తారు. అధికార పక్షంలో కూడా ప్రతిపక్షం, సొంత పార్టీలోనే ప్రతిపక్షంగా బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రవికుమార్ గారు మీరు రెస్పాండ్ అయితే బాగుంటుందేమో. సో వాట్ హ్యాపెనింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీ నాయకులే సొంత పార్టీ మీద ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరాలు ఎందుకు వస్తున్నాయి? తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి ఎమ్మెల్సీ,
జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో అక్కడ రెండు ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే వర్సెస్ అంటే పార్టీ మారినటువంటి సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డిలా మారిపోయింది. ఏకంగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి మద్దతుదారుని మర్డర్ దాకా పోయింది. సో అట్లాంటి పరిస్థితుల్లో మధు యాష్కి కానీ ఇంకా సీనియర్లు అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు, శ్రీధర్ బాబు అందరూ రెస్పాండ్ అయ్యారు. సో పార్టీలో ఏదో జరుగుతోంది అన్నది ఒకటైతే, ఈ మధ్య కాలంలో గాంధీ భవన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫిరాయించినటువంటి ఒక యువ నాయకుడిని పిడిగుద్దులు గుద్దుతూ అడి నుంచి ఉరికించుకుంటూ కొట్టినటువంటి సందర్భం కూడా చూసాం. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఒకవైపు ఎమ్మెల్యేలు ఈరోజు భేటీ కావడం. సో ఏం జరుగుతోంది సంవత్సర కాలం నుంచి ప్రభుత్వ పాలన విషయం చూసుకుంటే గనక హైడ్రాలు, మూసీలు, రైతు రుణమాఫీలు, ఇటు రైతు భరోసాలు, అటు గ్రామ సభలు, ఈ అంశం ఇట్లా ఉంది. పార్టీలో ఈ అంశాలు నడుస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు శంకరరావు రవికుమార్ గారు? నమస్తే అండి శ్రీకాంత్ గారు, ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నేను శ్రీకాంత్ గారు మీరు అడిగిన ప్రశ్నకి, స్పెసిఫిక్ ప్రశ్నకి నా జవాబు ఏంటంటే, ఇది లీడర్షిప్ ఫెయిల్యూర్, నాయకత్వం లేకపోవడం. చాలా స్పష్టంగా, చాలా వైడ్ గా చెప్పాలంటే ఇది ఒక ఫెయిల్యూర్ లీడర్షిప్, ఫెయిల్యూర్ పార్టీ, ఫెయిల్యూర్ ఐడియాలజీ. కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ సిద్ధాంతమో లేకపోతే బట్ అది కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 50-60 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి లీడర్షిప్ ఫెయిల్ అవుతుంటే అధిష్టానం ఏం చేస్తుందన్న ప్రశ్న కూడా వస్తుంది. అధిష్టానంలోనే లీడర్షిప్ ఫెయిల్యూర్ అంటున్నాయి. అధిష్టానంలోనే లీడర్షిప్ ఫెయిల్యూర్, ఇక్కడ ఇంకా ఫెయిల్యూర్. ఇప్పుడు యథా రాజా తథా ప్రజా లెక్క ఉంటారు కదా, పైన అధిష్టానంలో లీడర్ కరెక్ట్ చక్కగా లేకపోతే ఇక్కడ లీడర్ ఉంటారు. లీడర్షిప్ ఫెయిల్యూర్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కమాండ్ లేదు. సో యూఆర్ సేయింగ్ ఏకంగా రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యారు కాబట్టి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పార్టీలు ఫెయిల్ అవుతున్నాయి అంటున్నారు. ఫెయిల్ అవుతున్నాయి. ఎస్, ఎట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారి కూడా పార్టీ పైన కమాండ్ లేదు. అదే విధంగా ప్రభుత్వంలో కూడా కమాండ్ లేదన్న విషయం మనకి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది ఎమ్మెల్యేల మీటింగ్ తో. ఇంకోటి, రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వ పరంగా మనం చూసుకుంటే కూడా ప్రభుత్వ పరంగా ఫెయిల్డ్, ఫేక్ అండ్ ఫ్రాడ్ ప్రభుత్వం లాగా మనకి ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తా ఉంది, ఈ ప్రభుత్వం కనిపిస్తా ఉంది. ఫెయిల్డ్, ఫేక్ అండ్ ఫ్రాడ్. ఫెయిల్ ఎందుకు అంటున్నారంటే, రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 100 రోజుల్లో చేస్తామని చెప్పేసి ఒక ఫెయిల్యూర్ ప్రామిసెస్ చేసింది. అందులో ఆ ప్రామిసెస్ ని డెలివర్ చేయడంలో ఫెయిల్యూర్ అయింది ఒకటి. రెండోది ఫేక్. ఏదైతే సంవత్సరం జరిగినా కూడా, సంవత్సరం అయిపోయినాక కూడా ఇప్పటికీ కూడా 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్పేసి ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు కదా. ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడెక్కడైతే ఎలక్షన్ జరుగుతున్నాయి, మొన్న మహారాష్ట్రలో కూడా మేము ప్రామిసెస్ అన్ని కూడా అమలు చేసినట్టు మాట్లాడారు, గ్యారంటీలను అమలు చేసినట్టు మాట్లాడారు. మొన్న ఢిల్లీలో కూడా అదే విధంగా మాట్లాడారు. అన్ని కూడా ఫేక్. దాని తర్వాత ఫ్రాడ్ ఎందుకు అంటున్నాను అంటే, ముఖ్యంగా నిన్న చూసినటువంటి బీసీ కులగణన చూడండి, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన చూడండి. అందరూ చెప్తున్నారు బీసీల యొక్క జనాభా 20 లక్షలు ఎట్లా తగ్గిపోతుంది, ఓసీల జనాభా ఎట్లా పెరుగుతుంది. దీంట్లో మళ్ళీ మతం కోణం ఎందుకు వచ్చింది, కులగణన పేరుతో మీరు మత కోణం ఎందుకు తీసుకొస్తున్నారు, బీసీ ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చినారు, అసలు కులగణనలో ముస్లింస్ ఎక్కడి నుంచి వచ్చినారు, అసలు ముస్లింలో కులం అనేది ఉండదు కదా, ముస్లింలో అసలు మతం అనే వర్షన్ ఆ పదం అట్లా వచ్చింది. సరే, మీరు పదం వచ్చింది కదా, ఎంత వరస్ట్ క్యాండిడేట్స్ అంటే వీళ్ళు, అసలు కొంచెమన్నా బుద్ధి ఉండాలా? మరి ముస్లింస్ వస్తే క్రిస్టియన్స్ లేరా ఈ రాష్ట్రంలో? శ్రీకాంత్ గారు, క్రిస్టియన్స్ ఒక నిమిషం. రవికుమార్ గారిని కొంచెం భాషలో రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేయండి. నేను వెంకట్ ఈ మాట ఒక్కసారి చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా, వినండి. ఏమని? కాంగ్రెస్ ఆయన పార్టీ ప్రభుత్వ యొక్క- నిర్ణయాలపైన కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. పార్టీ- ఇట్స్ ఓకే. ప్రభుత్వ నిర్ణయం పట్ల వాళ్ళు మంచి భాష మాట్లాడుతున్నారు. మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళది గుడ్ అరే, లీడర్షిప్ కదా సార్. శ్రీకాంత్ గారు, అంటే విశ్వగురువులు కదా, వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటది కదా. ఋషులు, మునులు, విశ్వగురువులు ఎంత బాగా నేను చెప్తా, మాట్లాడతారు. విను, నేను మళ్ళీ చెప్తున్నా, బుద్ధి లేదని మాట్లాడుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఋషులు కదా, గురువులు కదా మీరు. బుద్ధి లేదు. గాడిద గుడ్డు అరే, ఇచ్చింది మీరే నేను కదా. చెప్పేది విను. తెలంగాణకి గాడిద గుడ్డు ఇచ్చిన ఋషులు, గురువులు మంచిగా మాట్లాడితే బాగుంటది. ఎందుకు అంత పెద్ద పదజాలాలు? రైట్ వెంకట్ యా రవికుమార్ గారు. ఏమండి, మరి మతం అనేది మీరు తీసుకుని వచ్చారు కులగణనలో. మరి ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ లేరా? ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ అనే వాళ్ళు అసలు పదం వాడరా? మరి ఇక్కడ చర్చిలు లేవా? ఇక్కడ చర్చిల్లో మరి క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్న వారు లేరా? సిక్కులు లేరా? జైన్లు లేరా? బౌద్ధులు లేరా? మీ గద్దర్ గారు మన గద్దర్ గారు మరి బౌద్ధం స్వీకరించారు కదా, వాళ్ళ జనాభా అంతా ఎందుకు పెట్టలేదండి? మరి ఏంటండి, అసలు ఏమి తెలియదు వీళ్ళకి ఏం తెలియదు. ఏదో కులగణన పేరుతో ఏదో పెట్టాలి కాబట్టి పెట్టేసినారే తప్ప, ఒక కంటి తొడుపు చర్య తీసుకొచ్చినారే తప్ప, లేకపోతే వీళ్ళకి అసలు కొంచెం కూడా అవగాహన లేదు, అసలు తెలియదు వీళ్ళకేమి.
నేను మళ్ళీ చెప్తున్నాను, అందుకే ఫ్రాడ్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నాను. ఫేక్ ఫ్రాడ్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. వెంకట్ గారు దీనికి నేను ఒక మాట చెప్తున్నాను సార్. దీనికి అదనంగా వెంకట్ గారు చాలా వెంకట్ గారు ఒక్క నిమిషం రవికుమార్ గారు 1 సెకండ్ రవికుమార్ గారు వెల్కమ్ బ్యాక్ టు రవికుమార్ గారు ఒక్క నిమిషం ఎక్కడొక్కడైతే మీరు ఉన్నారు కదా, ఒక చోట మీరు మంచిగా చేయండి, చేసి మాకు రిఫరెండంగా మాకు పంపించండి, ఆ విధానం ప్రకారం మేము చేస్తాం. ఒక్క నిమిషం నో ఇప్పుడు బీజేపీ ఎక్కడో ఒక్క నిమిషం వెంకట్, బీజేపీ ఎక్కడో ఒకటి మంచి చేసి ఆ రెఫరెండం మీకు చూపించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందా అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ పరిపాలించింది మీరు. ఇంకొక పాయింట్, ఇందాక చాలా కీలకమైనటువంటి అంశాలు తెలంగాణ రాజకీయాల్లో సంవత్సరం నుంచి ఉన్నటువంటి చర్చలకి ఒక కరెక్ట్ ఒక పాయింట్ ఎండ్ కార్డ్ లేకుండా పోతుంది. ప్రతిదీ స్టార్ట్ అవుతోంది, అది ఇంకొక టర్న్ తీసుకుంటుంది, లేదంటే మళ్ళీ వెనకడుగు వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు హైడ్రా విషయం అయితేనేమి, మూసీ విషయం అయితేనేమి, ఇదంతా ఆన్ గోయింగ్ డిస్కషన్స్ అవుతున్నాయి కానీ ఒక ఎండ్ కార్డు పడట్లేదు. డిపిఆర్ ఇంకెప్పుడు వస్తుంది, ఎన్ని నెలలు పడుతుంది, డిపిఆర్కి మూసీ నదికి దానికి 18 నెలల టైం పడుతుందంటే ఆ పాటికి సగం ప్రభుత్వం అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందని తెలియనటువంటి పరిస్థితి. సో ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఫిరాయింపులను ప్రోత్సహించడమే తప్పు. మీకు మ్యాండేట్ ఇచ్చారు, ప్రోత్సహించిన తర్వాత పాత కొత్త కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కార్యకర్తల మధ్య స్టిల్ గొడవలు అవుతున్నాయి. దానికి ఉదాహరణ మొన్న గాంధీ భవన్లో జరిగినటువంటి ఓ కార్యకర్త పైన జరిగినటువంటి దాడి. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఆ ఓడిపోయినటువంటి అంటే ఆ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అక్కడ ఓడిపోయినటువంటి నాయకులు మళ్ళీ నియోజకవర్గాల్లో అడుగుపెట్టలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అన్న వాదనలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. సో ఇది సద్దుమణిగించలేనటువంటి పరిస్థితుల్లోకి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇటు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ఒక మీట్ అవ్వడాలు, సో రహస్య భేటీలు అవ్వడాలు, అది బయటికి రావడాలు, సో ఒకవైపు ప్రజల్లో ఇప్పటికే గ్రామ సభలు జరుగుతున్నాయి, ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తోంది, వాటిని సద్దుమణిగించుకోవాలా మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి. సో వెంకట్ గారు దీనికి అఫ్కోర్స్ నాయకత్వ లోపం జరుగుతోంది, ఇది అధిష్టానం నుంచే నాయకత్వ లోపం అనేది రవికుమార్ గారు చెప్తున్నటువంటి పాయింట్. సరే, ఇది నాయకత్వం లోపం అంటే ముందు అంటే ఒక్కళ్ళే గుడ్డిగా వెళ్ళిపోయి మిగతా వాళ్ళందరినీ రెగ్యులేట్ చేసి వాళ్ళని అంచనాన్ని నాయకత్వం లోపం అంటారు. నాయకత్వం లోపం కాదు సార్, ఇది అందరినీ ముందుకు తీసుకెళ్లడమే. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా పోవద్దు. లేదు సార్, అట్లా ఎవరు పోరు సార్. ఎవరిష్టం వచ్చిన ఎట్లా పోతారు సార్? ప్రతిదానికి పద్ధతి. ఇప్పుడు సార్, ఇప్పుడు ప్యానెల్ లో ఉన్నాము, నాకు టైం రాకుండా ముందే మధ్యలో చేయి లేపి నేను అడిగిన సార్, అది తప్ప సార్? శ్రీకాంత్ గారు నేను అడగడమే తప్పైతే కనీసం ప్యానెల్లో చేయలేపి అడిగే హక్కు ఉంది. అట్లాంటి హక్కు లేనప్పుడే కదా ఎమ్మెల్యేలు అంతా బయట భేటీ అవుతున్నారు. లేదు సార్. సార్ ఇక్కడ విషయం చూడండి మీరు, అంటే ఇప్పుడు నేను అదే అంటున్నాను, మనం ఏది అంటే మిమ్మల్ని అంటలేదు నేను, మనకు నేను మిమ్మల్ని అంటున్నా నేను మిమ్మల్ని అంటలేదు ఇప్పుడు, ఎందుకంటే మీరు పెద్ద లోకం మొత్తం పచ్చగా కనపడుతుందని చెప్పి ఒక సామెత ఉంటుంది. మిమ్మల్ని అంటలేదు సార్. నేనేమంటున్నా అంటే, నా మాట అయితే మీరు ఒకటైతే అర్థం చేసుకోండి. మొన్న గాంధీ భవన్ లో జరిగిన ఏదైతే ఉందో యువజన కాంగ్రెస్ సంబంధించిన అంశంలో అంటే వాళ్ళ యొక్క ఎలక్షన్ అనేది ఇంకా బయటకు రాలేదన్న కారణం చేత వాళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేసి ఏది ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో డిస్టర్బ్ చేసినప్పుడు వాళ్ళ మధ్య కనీసం మాట్లాడుకోవడం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఒకవైపు సిఎల్పి సమావేశం, జిల్లాల వారీగా ఒక 4 భాగాలుగా ఎమ్మెల్యేలను విభజించి మీటింగ్ పెడదాం అనుకున్నటువంటి ప్రభుత్వం లేదంటే కాంగ్రెస్ పార్టీ సిఎల్పి సమావేశానికి వెంటనే నిర్ణయం తీసుకున్నారు. అధిష్టానం నుంచి ఆదేశం రావడం జరిగింది, దీపాదాస్ మున్షి రావడం జరిగింది. సో ఏదో జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్లో అన్నటువంటి అంశం ఢిల్లీ దృష్టిలో ఉందా, ఏం జరుగుతోంది పార్టీలో, ప్రభుత్వం ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే ప్రతిపక్షం అదును చూసుకొని ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఏ అవకాశం, చిన్న అవకాశం వచ్చినా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పెట్టినటువంటి పోస్ట్, కాంగ్రెస్ పార్టీలో ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అన్నటువంటి పోస్టు బూమరాంగ్ అయి ఈరోజు ఢిల్లీ ఎలక్షన్ల మీద ఎఫెక్ట్ పడింది అది కాంగ్రెస్ పార్టీకి. సో అది ప్రచారంలో కూడా వచ్చింది ఢిల్లీ ఎన్నికల్లో. వెంకట్ సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు సిఎల్పి సమావేశానికి దీపాదాస్ మున్షి గారు రావడం కూడా తప్పుపడితే బాగుండదు. మనం అది సిఎల్పి సమావేశం, ఒక పార్టీ ఇన్ఛార్జ్ వాళ్ళు వస్తారు. నేనేమంటున్నా అంటే, లోతుల చర్చకు వెళ్లే కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్ డెమోక్రసీని నేను ఎంత బాగా అయితే అంత బాగా ఎక్స్ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాను సార్. కానీ ఇక్కడ మనమైనా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఇందాక రవికుమార్ గారు చాలా క్లియర్ కట్ గా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. సో నేను నిజంగా ఏమన్నా అంటే, రవికుమార్ గారు 8 మంది ఎంపీలు ఉన్నారు మీరు ఇక్కడ నుంచి, నిజమైన లీడర్షిప్ మీది. మీ లీడర్షిప్ లో ఎటువంటి ఫ్రాడ్ లేదు, ఎటువంటి ఫేక్ లేదు. మీరు జెన్యూన్ లీడర్షిప్ అనుకున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఒకటి వరగబెట్టి ఉంటే అప్పుడు మీ లీడర్షిప్ ని మేము అప్రిషియేట్ చెప్పి పూలదండలు వేసేటోళ్ళం. కానీ చెప్పుకోవడానికి మీ దగ్గర ఏం లేనప్పుడు ఏదో మనం నారదాస్ వాళ్ళు ఇట్లా భజన చేసుకుంటూ వచ్చి ఏదో తిట్టడమే పనిగా పెట్టుకుంటారు. కానీ ఏదైనా చేద్దాం, ఏదైనా మంచి చేద్దాం, కనీసం చేసి తిడదాం,
సార్ ఒక మాట, కేంద్రం నుంచి మేము అడిగే పైసలు ఎంతో అంత ఇచ్చి మీరు బండబుద్ధులు తిట్టినా కూడా మేము పడతాం సార్. ఎందుకంటే మా ఇంటర్నల్ డెమోక్రసీ అంటే కేవలం మమ్మల్ని మేము అనుకోవడం మాత్రమే కాదు, మీరన్న మాటలు కూడా మేము పడతాం. ఆ విషయంలో ప్రాబ్లం లేదు, కానీ మీరు ఏదైనా చేసి చెప్తే ఇంకా బాగుంటది. కానీ గ్రాంధిక పదాలు వాడి మరి కాంగ్రెస్ పార్టీ ఏదో బురదల్లే ప్రయత్నం చేస్తారు సార్. మేము ఏమంటున్నాం, వీఆర్ ద ట్రూ లీడర్స్ అని నిరూపణ జరిగింది కాబట్టి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు ప్రాపర్ వేలో మాకు సో ఆ మ్యాండేట్ ని మేము ముందుకు తీసుకెళ్తాం. అదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఇక్కడ చూద్దాం ఎవరి సత్తా ఎట్లా ఉంటుందో, ఎవరిని ప్రజలు ఆశీర్వదిస్తారో అది కూడా చూద్దాం. సో ఎలక్షన్స్ మాకు అల్టిమేట్ రిఫరెండమ్స్ అని మేము అనుకుంటలేము. కానీ ఒకటైతే మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింటే లీడర్షిప్ ఇట్ మీన్స్ అంటే ప్రజలకు ఏదైనా చేయాలి, ప్రజలకు ఏదైనా ఏదో రూపంలో మన ఆర్థిక రూపంలో కానీ ఏ రూపంలో మనం చేయాలి. బీసీ కులగణన విషయంలో మీరు మాట్లాడుతుంటే ఎంతసేపు బీసీ కులగణనగా ఇక్కడ కులాల వారిగా తీసుకెళ్తారు అనుకుంటే మళ్ళీ మీరు మతాల వారిగానే దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో విషయం ఏంటంటే అల్టిమేట్ గా బీజేపీ ఎజెండా చాలా డిబేట్లలో బీసీ కులాల కాస్త మత కులగణన. రవికుమార్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు గౌతమ్ ప్రసాద్. ఒక కంపారిజన్ ఏమన్నా కనిపిస్తోందా? కేసీఆర్ పరిపాలించినప్పుడు కుటుంబ పాలన అన్నారు, ఫామ్ హౌస్ పాలన అన్నారు, గడీల పాలన అన్నారు. కానీ ఎమ్మెల్యేలు ఇట్లాంటివి చాలా అరుదుగా జరిగినాయి ఆ 10 ఏళ్లలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు రవికుమార్ గారు అంటున్నారు నాయకత్వ లోపం ఉంది, సో పార్టీ ఒక లైన్లో పోతుంది, ప్రభుత్వం ఒక లైన్లో పోతుంది, అనుభవం రాహిత్యం ఇక్కడ అనుభవ లోపం ఖచ్చితంగా కనిపిస్తోంది, అధిష్టానంలో వాళ్ళకు కూడా అనుభవం లేదు. ఒక కంపారిజన్ ఏమైనా చెప్తారా బిఫోర్ అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి? అంటే ఇప్పుడు ఆ రోజు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు అనేక రకమైన ఆరోపణలు చేశారు టీఆర్ఎస్ మీద, ఆ రోజు ప్రభుత్వం మీద. అంటే కుటుంబ పాలన అయిపోయింది, లేకపోతే ఇంకోటి అయిపోయింది అని చెప్పేసి, ఆ ఇంట్లో నలుగురికి ఉద్యోగం వస్తే సరిపోతుందా అని చెప్పేసి మాట్లాడి దుమ్మెత్తి పోశారు, అనవసరమైన ప్రచారం చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబంలోనే వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, ఇంకొకళ్ళు మొత్తం కలిపి ఈరోజు ప్రోటోకాల్ ప్రకారంగా అంటే సమావేశాలలో పాల్గొనడం, అదేవిధంగా ఐఏఎస్ల దగ్గరికి పోవటము, పనులు చేయించుకోవటము, దర్జాగా కూర్చోవటము, లేకపోతే ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేయడం అనేది ఈరోజు పరిపాటి అయిపోయింది వాళ్ళకు. అంటే ఆనాడు ఏదైతే నీతులు చెప్పినరో ఆ నీతులు ఈరోజు అన్నీ కూడా బూతులుగా మారిపోయిన పరిస్థితి. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న విధానాలన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైన విధానాలుగా కనబడుతున్నాయి. ఏ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళ అన్నదమ్ముల్ని ఈరోజు ఐఏఎస్లు ఇప్పుడు సాధారణంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది? ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే ఏ రకంగా చేస్తున్నారు? ఇవన్నీ కూడా మనకు వీళ్ళు విఫలమైనరు. అదేవిధంగా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ వైఫల్యాల్ని ప్రజలు ఈరోజు అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడికక్కడ గ్రామ సభల్లో కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు, అన్ని చోట్ల వీళ్ళ వైఫల్యాలు కనబడుతున్నాయి. వీళ్ళు ఒక్కతాటి మీదకి వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళ పార్టీని కానీ నడిపే స్థితి కనపడట్లేదు. ప్రతి చోట కూడా ఇదే అవుతుంది. అందుకనే నిన్న అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు ఈరోజు ఖచ్చితంగా నిలదీస్తున్న పరిస్థితి. ఈరోజు కులగణన మీద కూడా నిజంగా మీరు అంటే మతపరంగా కులగణన చేసిండ్రా, లేకపోతే కులపరంగా కులగణన చేసిండ్రా, దానికి ఒక క్లారిటీ లేని పరిస్థితి. ఈరోజు బీసీల సంఖ్యని కరెక్ట్గా లెక్కించారంటే బీసీల సంఖ్యని లెక్కించలేదు, లేదా మతపరంగా ఏదైనా లెక్కించారంటే ఓన్లీ ముస్లింలు అని చెప్పేసి ప్రస్తావన తీసుకొచ్చారు తప్ప దాంట్లో క్రిస్టియన్ కానీ, లేకపోతే ఇంకో బుద్ధిస్టులు కానీ, లేకపోతే సిక్కులు కానీ, ఒకవేళ నిజంగానే ఒక ప్రొసీజర్ పెట్టుకొని ఉంటే ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఏదో ఒక ప్రొసీజర్ని ఫాలో కావాలా. లేదు అని అనుకుంటే ఏ ప్రొసీజర్ లేకుంటే ఒక బీసీ కులగణన మీద కాన్సన్ట్రేషన్ చేసి అంతవరకన్నా పరిమితం కావాలా. అంటే దేంట్లో ఒక క్లారిటీ ఉంది? ఆనాడు మా ప్రభుత్వంలో మేము ఒకరోజు చేసిన, ఇక్కడ కూడా ఒక కంపారిజన్, మేము ఒక్క రోజులో చేస్తే సమగ్రమైన రిపోర్ట్ అంట, ఏదో ఊహాజనితంగా తీసుకొచ్చినటువంటి మేము వెబ్సైట్ లో పెట్టామని చెప్పేసి మా కేటీఆర్ గారు గవర్నమెంట్ వెబ్సైట్ లో పెట్టారా అన్నది అడిగినటువంటి ప్రశ్న. వెబ్సైట్ లో పెట్టిన తర్వాత దాన్ని కొన్ని నిమిషాలకే దాన్ని డిలీట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే మేము అఫీషియల్ గా చెప్పాం ఇది మేము సరే, ఒకవేళ మేము అబద్ధం చెప్పి ఉంటే అదే తీన్ మల్లన్న కేసీఆర్ గారు చేసిన సర్వే కరెక్ట్ అని ఎందుకు చెప్పిండు? ఆయన ఆ రోజు జర్నలిస్టే కదా, 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినట్టే కదా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. కానీ 100% కేసీఆర్ గారు చేసిన సర్వే కరెక్ట్ అని ఆయన ఎట్లా చెప్పగలిగిండు? అంటే ఈ రోజు బీసీ కులగణనలో మీరు 20 లక్షలు 30 లక్షలు తక్కువ చేసి చెప్పడము అది ఏ దాని కిందికి వస్తుంది? అదే విధంగా అంటే ఓసీల సంఖ్య ఎట్లా పెరిగింది, బీసీల సంఖ్య ఎట్లా తగ్గింది?
ఏ రకంగా తగ్గింది అంటే జనాభా నిష్పత్తిలో ఏ విధంగా తగ్గుతుంది అంటే ఒక కులం యొక్క ఇంట్లో కూర్చొని చేసుకున్నారు సర్వే అంటున్నారు. ఎస్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, మనం ఇంతకు ముందు కూడా బీసీకి సంబంధించిన చర్చ ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా చెప్పిన, ఇవాళ కాదు ముందుంది ముసళ్ళ పండుగ అని నిర్దిష్టంగా చెప్పిన, దాని రిపోర్ట్ రానివ్వండి, దాని కథలన్నీ బయటపడతాయి, అసలు ఏం జరుగుతుంది, దానికి ఎంత టైం ఇచ్చి కేటాయించారు, అసలు బీసీ కులగణన మీద వాళ్ళకి ఒక క్లారిటీ ఉందా, అసలు ఏ బేస్ తోని పోతారు, అదే విధంగా సంచార జాతుల్ని ఏ విధంగా లెక్కిస్తారు, లేకపోతే వేరే అని క్లిష్టంగా నేను క్లియర్ గా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఒక క్లారిటీ లేదు. నేను ఖచ్చితంగా ఆ రోజు బీసీ కులగణన మీద మేము పార్టీ స్టాండ్ కూడా మీరు నిక్కచ్చిగా మీరు ఏదైతే విధానం పెట్టుకున్నారో ఆ విధానం ప్రకారంగా ముందుకెళ్ళండి, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసేటట్లు చూడండి అని చెప్పేసి చెప్పాము. ఈ రోజు కూడా అదే అంటున్నాం. మీరు దాదాపు 3% మంది ఈ రోజు సర్వేలో పాల్గొనలేరని మీరే కదా అఫీషియల్ గా చెప్పారు. మీరు అఫీషియల్ గా చెప్పిన దాంట్లో అంటే 3% జిహెచ్ఎంసీ పరిధిలో చేయలేదని ఒప్పుకున్నారు. అదే చెయ్యలేదు అంటే ఇది పెద్ద విషయం, అది చాలా పెద్ద విషయం కదా. మరి ఆ పెద్ద విషయాన్ని వీళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్న స్థితి కనబడతా ఉంది. జనం గారు, ఇది జనరల్ గా అయితే అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షం మధ్యలో యుద్ధం నడుస్తూ ఉంటుంది. అధికారంలో ఎవరుంటారు, సపోజ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండే, వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధ వాతావరణం ఉండే. బట్ ఎప్పుడైతే 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించారో, ఆ ఫిరాయింపుదారులు ఎవరైతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడాలంటే ఏది అసెంబ్లీలో సార్ అసెంబ్లీలో అపోజిషన్ ఒక పదవి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో పిఎస్సి చైర్మన్ పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇచ్చుకున్నారు కదా, వాళ్ళ పార్టీ మధ్యలో పంచాయతీ అని చెప్పేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులే చెప్తున్నటువంటి పరిస్థితి. సో పార్టీ ఫిరాయించుకున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఒకటి. ఈ ఫిరాయించిన దగ్గర ఆయా నియోజకవర్గాల్లో కొత్త పాత మధ్యలో పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి. సో దాంట్లో ఎవరు ఏ కాంగ్రెస్ పార్టీ, ఎవరు కొత్త కాంగ్రెస్, ఎవరు పాత కాంగ్రెస్ అన్నటువంటి క్లారిటీ ఇంకా రానటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎమ్మెల్యే రహస్య భేటీలు. సో నేనేమడుగుతున్నా అంటే జయరాం గారు, మీరు గతంలో కూడా నాతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ తప్పిదాలు మొత్తం ఎండగట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మీరు విమర్శిస్తున్నారు. ఫామ్ హౌస్ పాలన, ప్రజాపాలన అంటే ఏం చెప్తారు? ఇది ఫామ్ హౌస్ ఇప్పుడు ప్రజలు అనుకున్నది చెప్తాను. నేను అనుకున్నది నా పర్సనల్ది జనాల మీద రుద్దనగానే, జనాల నుంచి వచ్చిన మాటను నేను దగ్గరగా ఇప్పుడు ప్రజా జేఏసీ కోసం అని మేము రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాము. సో గ్రౌండ్ లో మేము తిరుగుతున్నాము. ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు ఏంటంటే జనం నుంచి వస్తున్నమాట, 10 సంవత్సరాలుగా దోపిడిని గుర్తుపట్టడానికి, దోపిడీ చేసిన దాన్ని గుర్తుపట్టి 10 ఏళ్ళు పట్టింది, 10 సంవత్సరాలుగా దోపిడీ జరిగిన దాన్ని. కానీ కాంగ్రెస్ 100 సంవత్సరాల దోపిడీ 1 సంవత్సరంలోనే చేసింది అనుకుంటున్నారు. 100 సంవత్సరాల జరగాల్సిన దోపిడీ అంతా ఒకే సంవత్సరంలో జరిగింది. జరగలేదని తమ్ముడి వెంకట అంటే సరే, దాన్ని నేనేం చేయలేను. సో ఆధారాలు కావాలంటే నేను అక్షరాల ఫింగర్ టిప్స్ 100 చెప్తాను. ఈ 100 ఏంటంటే భూదందా లోపల కీలకంగా మారింది తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి. సో ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం కుటుంబ సభ్యులు, చిన్న పెద్ద లేకుండా సీఎం కుటుంబ సభ్యులు. ఈ రోజు రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, ఇతర మీ ఫైనాన్స్ మినిస్టర్ భార్య ఏం చేస్తున్నది, ఇది మేం చెప్తున్నది కాదు, మీ ప్రజలు ప్లస్ మీ పార్టీలో ఉండే వ్యక్తులు చెప్తున్నారు. ఇవాళ ఒక ప్రజలకు సంబంధించిన ఒక బిల్లు పాస్ కావాలంటే జరగదు, కానీ ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ కావాల్సిన బిల్ పాస్ కావాలంటే మాత్రం ఈజీగా జరిగిపోతుంది, మేడం దగ్గరికి పోతే అనేది మీ దగ్గర అనుకున్న మాటలే, ఇక బయట వాళ్ళు ఎవరు లేరు. సో ఇక్కడ ఇట్లాంటి అంశాలు అంటే ఎవరి ప్రయారిటీ వాళ్ళకుంది, ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకుంది, ఎవరి స్వతంత్రం వాళ్ళకుంది. అప్పుడు 10 సంవత్సరాల్లో దోపిడీ కనుక అవసరం కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు రేవంత్ అన్నదమ్ములతో పాటు ఇతర కుటుంబాలు, ఇతర నాయకుల కుటుంబాలు కూడా దోపిడీలో భాగమైపోయింది. అంటే ఇక్కడ డెమోక్రసీ ఏ విధంగా పెరిగింది అంటే, అప్పుడు ఒక్క కుటుంబం దోపిడీ చేసుకుంటే ఇప్పుడు కొన్ని కుటుంబాలు దోపిడీ చేస్తున్నాయి. దోపిడీ అనేది సర్వసాధారణం అయిపోయింది. దోపిడీ ఈరోజు నేను ఇంకా మీకు ఇంకొక ఇండికేషన్ ఇస్తున్నాను, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటళ్లలో మందులు సూదులు లేవు. 10 సంవత్సరాల నుంచి మందులు సూదులు ఎంతో కొంత అవైలబిలిటీ ఉన్నాయి. కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ 1 ఇయర్ నుంచి, ఈ 7 months నుంచి, 1 year కాదు, ఒక 7 months నుంచి
షుగర్ టాబ్లెట్లు ఇవ్వండి. షుగర్ టాబ్లెట్ లోపల డాఫాగ్లిఫిజిన్ అనే ఒక టాబ్లెట్ లేదు. సో ఇతర యాంటీబయాటిక్స్ అవైలబిలిటీ అంతంత మాత్రమే. చిన్నపిల్లలకు సంబంధించిన మందులు అవైలబిలిటీ ఉండదు. స్త్రీలకు సంబంధించిన ప్రెగ్నెంట్ ఉమెన్ సంబంధించిన కాల్షియం ఐరన్ టాబ్లెట్ లాంటిది అంతంత మాత్రమే. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అసలు సంబంధమే లేదు, లేనే లేదు, ఎక్కడ అవైలబిలిటీనే లేదు. గాంధీ లాంటి హాస్పిటల్ లోపల కూడా మందుల కొరత ఉంది. గాంధీనే కాదు, ప్రతి పిహెచ్సి సెంటర్ లో కూడా మందుల కొరత. ఈ 10 సంవత్సరాల పాలన లోపల కేసీఆర్ ని నిలదీసి నిగ్గదీసి అడిగిన మేము ఈ రోజు రేవంత్ ను సంవత్సరం తర్వాత 100 సంవత్సరాల మోసాలను చెప్పాల్సి వస్తుంది. ఈ మోసాలు, దోపిడీ ఈ రోజు ఎక్కడి వరకు పోతుంది అంటే సామాన్యుడి మందుల సూదులు కూడా ఈ రోజు అవైలబిలిటీ లేని స్థితికి దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీకి బాధ్యత ఇవ్వడం ఏదేమని అడగాలి. భూములు పోతున్నాయి, మందులు పోతున్నాయి, కానీ ఏదవుతుంది? సో ఇదే భూముల గురించి ఈ రోజు జరం గారు వన్ సెకండ్, ఇదే భూములకు సంబంధించినటువంటి విషయంలో, బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో సో ఎమ్మెల్యేలు ఈ రోజు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఎమ్మెల్యేలు క్రమశిక్షణగా ఉండాలి అన్నది కూడా ఇంకొక అంశం. కాంగ్రెస్ పార్టీలో కొంత ఎంత స్వేచ్ఛ ఉన్నా కానీ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నా కానీ ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఇటు మీ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్నటువంటి విషయమే కానీ, ఈ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తున్నటువంటి విషయమే కానీ, నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి గొడవలే కానీ, ఏకంగా పిడిగుద్దులు గుద్దుతున్నటువంటి క్రమంలో క్రమశిక్షణ కమిటీ ఏమైంది, కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది. వెంకట్ సార్, ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏదైనా సైంటిఫికల్ గా మాట్లాడితే బాగుంటుంది సార్. యాక్చువల్ గా అంటే ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది, అది జరుగుతుంది. కళ్ళ ముందు కనిపించినాయి కదా, కళ్ళ ముందు కనిపించినాయి. జీవన్ రెడ్డి జగిత్యాల్లో కళ్ళ ముందు కనిపించింది, గాంధీ భవన్ లో కొట్టింది కళ్ళ ముందు కనిపించింది, గ్రామ సభల్లో జరుగుతున్నటువంటి గొడవలు కళ్ళ ముందు కనిపించినాయి, లగచెర్లది కళ్ళ ముందు కనిపించింది, హైడ్రా కళ్ళ ముందు కనిపించింది, మూసీ కళ్ళ ముందు కనిపించింది, అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. శ్రీకాంత్, నేనేమంటున్నా ప్యానెల్లో పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసినప్పుడు ఏదో సుప్రభాతం వింటున్నారు మీరు. కానీ నేను మాట్లాడుతున్నప్పుడు మాత్రం అదేదో మీకు చేదుగా, ఏదో మన చావు దగ్గర ఉండే భగవద్గీతలో మాట్లాడినట్టు మీకు. వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా ప్రశ్నిస్తాం వెంకట్ గారు. సో ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి, ప్రజల తరపున మేము ఉన్నాను కాబట్టి మా బాధ్యత అది. దాన్ని మీరు శ్రీకాంత్ గారు, మీరు చేసే కన్ఫ్యూజన్ కి మేము చెప్పాలని కూడా డెలివర్ చేయలేకపోతున్నాం మధ్యలో. సార్ నా మాట పూర్తిగా మీరు వినే ప్రయత్నం. నేనేమంటున్నా అంటే, గజ్వేల్కి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి దేనికి శిలాపథకానికి శంకుస్థాపన చేయలేదు. అక్కడున్న వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టి అక్కడ చాలా కార్యక్రమం వాళ్ళ ద్వారా చేసిరు. మరి వంటేరు ప్రతాప్ రెడ్డి గారు గజ్వేల్కి మనం ఎమ్మెల్యేనా లేకపోతే మంత్రా? ఇక్కడ ఏమైతుందంటే సార్, కొన్ని విషయాలకు పార్టీ ఇంటర్నల్ లో భాగంగా వాళ్ళకి ఇన్ఛార్జ్ అని పెడదాం అనుకున్నప్పుడు అక్కడ పార్టీకి సంబంధించిన వివరాలు కానీ కొన్ని విషయాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. వంటేరు ప్రతాప్ రెడ్డి గారిని అడ్డం ఎందుకు పెట్టారని చెప్పి ఏ రోజైనా మేము అడిగిన దాఖలాలు ఉండేనా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని ముఖ్యమంత్రి అనుకున్నప్పుడు ఆయనకున్న ప్రోటోకాల్ కానీ, ఆయనకున్న టైం సెన్స్ కానీ ఇవన్నీ వాడుకునే ప్రయత్నం జరుగుతుందని మనం అనుకుంటాం. సార్, నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఏ ప్రోటోకాల్ వంటేరు ప్రతాప్ రెడ్డికి లేకపోతే రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్లకు అంటే పొంతనుందా? ఏదైనా వార్డు మెంబరా లేకపోతే ఎమ్మెల్యేనా లేకపోతే ఏంటి? అంటే ఏం ప్రోటోకాల్ ఉంది? ఏం ప్రోటోకాల్ ఉంది వెంకట్? అంటే కాదు వెంకట్, ఒక విషయాన్ని గమనించు అంటే ఇక్కడ ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తే వంటేరు ప్రతాప్ రెడ్డి పోయి చేశారు. ఇక్కడ ఎవరు చెప్తే పోతున్నారు? ఏ హోదాలో పోతున్నారు? ఏ విషయంలో పోతున్నారు? కూర్చొని మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళని, చదువుకున్న వాళ్ళని సైంటిఫికల్ గా మాట్లాడితే బాగుంటది. లేదు కరెక్ట్ గా చెప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సోదరులు ఏ హోదాలో పోతున్నారు అనేది డైరెక్ట్ ప్రశ్న. ఆ రోజు వంటేరు ప్రతాప్ రెడ్డికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోయిండు, కానీ ఈ రోజు ఏ హోదాలో పోతున్నారు? సార్, ఒక మాట వినండి సార్. మేము ఏమంటున్నాం అంటే, ఎంపీని తీసుకోలే, ఎమ్మెల్యేలు తీసుకోలే, బ్యాక్ డోర్ లో ఎమ్మెల్సీలు తీసుకొని మంత్రులు కాలే. వాళ్ళ కుటుంబం ఇప్పటికీ ప్రజల కోసం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఎవరు పనిచేస్తున్నారు? కార్పొరేట్ దోపిడీకా లేకపోతే భూముల దోపిడీకా? దేనికోసం పనిచేస్తున్నారు? నగచర్లలో ఏం జరిగింది వెంకట్? వాళ్ళ కుటుంబం మీద కదా జరిగిందంతా, వాళ్ళ కుటుంబమే కదా వెంకట్. ఈ విషయం మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరి దోపిడీ కోసం పోతున్నారు? ఏ ప్రజా ప్రయోజనాల కోసం పోతున్నారు? సార్, ఒక మాట వినండి. నేనేమంటున్నా అంటే, నా మాట మీరు అర్థం చేసుకోండి.
సార్ మేము అసెంబ్లీ భూములకు, భూదాన్ భూములకు, గవర్నమెంట్ భూములకు అడ్డంగా దోచుకొని మేము అధికారంలో రాలేదు సార్. మేము తెలంగాణ ప్రజల మద్దతు వచ్చినాము. అంటే పట్టా భూముల్ని దోచుకోవడానికి వచ్చారు అన్నట్టు. అంటే అసైన్మెంట్ గా మీరు పట్టా భూముల్ని డైరెక్ట్ గా ఇప్పుడు ల్యాండ్ లో ఉన్న ఎస్టీ గిరిజన బిడ్డల యొక్క భూముల్ని లాక్కోవడానికి వచ్చిండ్రు మీరు. అదే కదా, గిరిజన బిడ్డల భూముల్ని లాక్కోవడానికి వచ్చిండ్రు, పట్టా భూముల్ని లాక్కోవడానికి వచ్చిండ్రు కదా. పట్టా భూముల్ని లాక్కోవడానికి వచ్చిండ్రా మీరు? వెంకట్ జరుగుతున్నాయి, అన్ని కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఒక నిమిషం వెంకట్ ప్లీజ్ లెట్ మీ టాక్. ఒక నిమిషం, నేను అడిగిన తర్వాత మీకే ఇస్తా, మీరే మాట్లాడండి. వెంకట్ మీరే మాట్లాడండి, నా తర్వాత మీరు మాట్లాడండి. నేను మీ దగ్గరికి వస్తున్నా. మీకే నో వన్ సెకండ్ ఇందాక సార్ జయరామ్ గారికి క్లారిటీ ఇవ్వాలి సార్. నేనేమంటున్నా అంటే సార్ ఇప్పటికి మేము పస్తులు తిరుగుతున్నాం సార్. ఒక నిమిషం జయరామ్ గారు వన్ సెకండ్ జయరామ్ గారు ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్. ఇది ఒకటి ఒక నిమిషం జయరామ్ గారు బస్సులు తిరుగుతలేరు, వెంకట లాంటి చాలా మంది బస్సులో తిరుగుతున్నారు. కానీ తిరుపతి రెడ్డి మాత్రమే ఈ రోజు ఆ ప్రోటోకాల్ మనం ఇస్తున్నాడు. ఎవరు ఈ తిరుపతి రెడ్డి, ఎవరు ఈ కొండల రెడ్డి, ఎవరు ఈ కుటుంబ సభ్యులు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వీళ్ళు పార్టీకి ఉండే సంబంధాలు ఏంది, బంధాలు ఏంది, బాంధవ్యాలు ఏంది, ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు, ఏ విలేజ్లో పనిచేశారు, అది చెప్పండి. సగటు పార్టీలో ఉండి మీరే పస్తులు ఉన్నామంటే సామాన్య ప్రజానికం పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా వస్తాయి. అట్లా చెప్పండి, పస్తులు నుండి పనిచేస్తున్నాం అని చెప్పండి. పస్తులు ఉండాల్సిన అవసరం రావద్దనే కోరుకుంటాం, కడుపు నిండా దినాలనే కోరుకుంటారు ఎవరైనా. ఒక నిమిషం వెంకట్ వన్ సెకండ్ ఆవేశం వద్దు, నాకు ఆవేదన అర్థమైంది. ఒక్క నిమిషం శ్రీకాంత్, ప్రభుత్వం కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన విద్యార్థులు, సో ఇక్కడ నిరుద్యోగులు అంటే నీలాగా వచ్చేసి ఆగమైపోయిండ్రు. ఎవడో దొడ్డిదారిన వచ్చిన వాళ్ళంతా ఈ రోజు వచ్చేసి ఇష్టానుసారంగా పెత్తనాలు చెలాయిస్తున్నారు. ఈ రోజు అదే మన నిరుద్యోగం కోసం మాట్లాడిన మిత్రుడు ఏమైపోయిండు, ఈ రోజు ఒక గంధరాయ చైర్మన్ గా మారిపోయిండు. కానీ ఈ రోజు అక్కడికి పోయి మళ్ళీ ప్రజల కోసం ఏమైనా మాట్లాడిండా? లేదు. ఈ రోజు ఆ రోజు జోల కప్పుకొని ప్రజల ముందుకు వచ్చిన మిత్రుడు ఈ రోజు వాస్కోట్ వేసుకొని డిస్కషన్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు. అంటే ఇక రూపురేఖలు ఎవరి మారినాయి? బానిసల్లాగా ఉన్న వారిని మారినాయి, బాధ్యత లేకుండా ఉన్న వారిని మారినాయి, దోపిడీ చేసిన వారిని మారినాయి. బట్ ఒకటి జయరామ్ గారు దీని కంటిన్యూషన్ లో ఇంకొకటి చెప్పండి. జయరామ్ గారు ప్రజల కోసం నేను మాట్లాడుతున్నాను, ప్రజా శ్రేయస్ కోసం మాట్లాడడం తప్పేం. ఆ రోజు నేను కేసీఆర్ తో యుద్ధం చేసిన తప్పే. జయరామ్ గారు ఇంకొక పాయింట్, జయరామ్ గారు మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఒక నిమిషం జయరామ్ గారు మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మన శంకరరావు రవికుమార్ గారు మాట్లాడిన కొద్దిసేపు అయినా కానీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడడం జరిగింది. ఆయన నాయకత్వ లోపం సరిగ్గా లేదు, అనుభవ లోపం సరిగ్గా లేదు, కనిపించడం లేదు. సో ఇక్కడ లేదు అక్కడ లేదు అన్నటువంటి వాదన. ఒక నిమిషం వన్ సెకండ్ ఇక్కడ జయరామ్ గారు ఏం జరుగుతోంది? అవగాహన లోపమా, లేదంటే సలహాలు ఇచ్చే వాళ్ళు లేరా ప్రభుత్వంలో? సో ఇట్లాంటి తప్పిదాలు ఎందుకు జరుగుతున్నాయి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ? జయరామ్ గారు ఇది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. నేను ప్రజా సమస్యల మీద సీఎం ను కలిసి మాట్లాడాలని ఇప్పటికే 11th టైం అడిగాను అపాయింట్మెంట్. 11 times అడిగినా కూడా ఆ ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి ఎందుకు? ప్రజావాణి ఉంది కదా, ప్రజాభవన్కి వెళ్తే ప్రజావాణి ఉంది కదా, అక్కడికి వెళ్తే సమస్యలు చెప్పుకోవచ్చు కదా, సీఎం ను కలవాల్సిన. అది నాకు సంబంధించిన విషయం కాదు. నేను స్టేట్ ఇంటెలెక్చువల్, నేను ప్రజల సమస్యలు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతాను తప్పితే వేం నరేందర్ రెడ్డి దగ్గర పోయి వేం నరేందర్ దగ్గర అపాయింట్మెంట్ తెచ్చుకోవడం నాకు అవసరం లేదు. ఎవరి వేం నరేందర్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి సలహాదారుడు తప్పితే ప్రజల సలహాదారుడు కాదు. ముఖ్యమంత్రి సలహాదారు దగ్గర పోయి నేను ప్రజా సమస్యల కోసం అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి దగ్గర పోవాలంట. సిగ్గుపడదామా, బాధపడదామా, ఇబ్బంది పడదామా? థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, జయరామ్ గారు, అట్లాగే శంకరరావు రవికుమార్ గారు.